హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. కొంచెం హెల్త్ బాగాలేదు, బట్ ఓకే అండి. సో ఇప్పుడైతే నేను ముందు వీడియోలో మీకు తిరుపతికి ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్స్, అకామిడేషన్, అలాగే మా తిరుపతి జర్నీ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. సో మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. సో ఆ తర్వాత మేము ఆ రోజు నైట్ 8 o'clockకి దర్శనంకి వెళ్ళాము. బట్ కెమెరా అలౌ చేయరు కదా. బయట కూడా తీద్దామంటే ఫుల్ వర్షం అండి. అసలు స్నాప్స్ కూడా ఎక్కువ దిగలేకపోయాము. సో ఒకటి మాత్రం సెల్ఫీ తీసుకున్నాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మాకు లిటరలీ 2.5 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. సో చాలా చాలా హ్యాపీ అనమాట. సో ఇప్పుడైతే మేము నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమల పైన చూసిన ప్రదేశాలని మీతో షేర్ చేస్తానండి. సో వీడియో తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని 10 o'clockకి బయలుదేరామండి. సో తిరుమల పైన ఉన్న ప్లేసెస్ అన్నీ చూద్దామని. సో ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ శ్రీవారి పాదాలండి. సో ఆ శ్రీవారి పాదాలను దర్శించుకొని ఆ తర్వాత మేము ఆ చుట్టూ ఉన్న నేచర్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మొత్తం భక్తితో నిండిపోయినట్టని నాకు అనిపించింది. సో ఆ వెంకటేశ్వరుని దయ ఉంటే తప్ప మనం తిరుమల కొండకు చేరుకోలేము. ఆ అదృష్టం మాకు కలిగింది. సో ఫ్రెండ్స్, శ్రీవారి పాదాలను మేము దర్శించుకున్న తర్వాత సో మా పిల్లలైతే ఆకలని ఫస్ట్ షాప్ మీద పడ్డారు. సో చూసారు కదా, ఇక్కడ మురుమురా ఉంది, బేల్పూరి అనమాట. అలాగే చిప్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పిల్లలు ప్రిఫర్ చేసేది ఫుడ్ అండి. అది ఏదైనా సరే బయటకు వెళ్ళినప్పుడు అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో అన్నీ చేసేస్తాము. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? సో ఇక్కడైతే అన్నీ చిన్న చిన్నగా షాప్స్ ఉన్నాయండి. సో చూసారు కదా, బ్యాంగిల్స్ అని, అవి అని, ఇవని. మనము పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఇవి మనకు దర్శనం ఇస్తాయి. సో నచ్చితే తీసుకుంటాము, లేదంటే లేదండి, కానీ బాగుంటాయి. సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి కొనుక్కున్నామంటే ఆ అనుభూతే వేరండి. సో దేవుని దగ్గర నుంచి తెచ్చుకున్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది. సో అంతేకాకుండా మాదైతే ఇప్పుడు శ్రీవారి పాదాల దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ ప్లేస్ శిలాతోరణం చక్రతీర్థం అనమాట. సో అక్కడి విశేషాలు కూడా ఇప్పుడు మనము వీడియోలో చూద్దాము. అపూర్వ శిలాతోరణం చక్రతీర్థంకి వచ్చేసామండి. సో మనం ఇందులోకి ఎంటర్ అవగానే మనకి ఇది ఒక పెద్ద పార్క్ లాగా ఉంటుందండి. రాళ్ళు చూసారు కదా. సో చెట్లు, అలాగే ఫుల్గా గ్రాస్, చాలా చాలా బాగుందండి. సో పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ని. సో మనకు స్టార్టింగ్ ఇదంతా ఉంటుందన్నమాట. మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజైతే మాత్రం చాలా చాలా కూల్గా ఉందండి. సాధారణంగా తిరుమల పైన చల్లగానే ఉంటుంది. సో వర్షాకాలం అయి ఉండడం వల్ల ఇంకా చల్లగా ఉంది. సో వర్షం లేదు, థ్యాంక్ గాడ్. మేము ఇంకా తిరగలేకపోయే వాళ్ళము వర్షం పడితే మాత్రం. సో హ్యాపీ, చాలా చాలా బాగా అన్నీ చూసామన్నమాట. సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్దాం. అలా లోపలికి వెళ్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద రాళ్ళు దర్శనం ఇస్తాయండి. సో దీనిపైన చాలామంది వీడియోస్, ఫొటోస్ కూడా దిగారు. మా పిల్లలు కూడా తీసుకున్నారు ఫొటోస్. ఇంకా మనం కొంచెం లోపలికి వెళ్ళామంటే మనకి శివుడు దర్శనం ఇస్తాడండి. సో మనము అలా వెళ్ళేసి శివుని దర్శించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయడమే అనమాట. సో చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రము. మొత్తము వాతావరణం కలుషితం లేకుండా చల్లటి గాలి, పచ్చని చెట్లు ఇలా ఉంటే మాత్రం నిజంగా స్వర్గమే అండి. సో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మనకి రైట్ సైడ్లో అంటే ఎంట్రన్స్ నుంచి మనకి లోపలికి రాగానే పార్క్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ పార్క్లోనే మనకి ఇంకా రైట్ సైడ్లో ఇలా విష్ణుమూర్తి 10 అవతారాలు, దశావతారాలు అంటాం కదా. సో ఆ అవతారాల రూప ప్రతిమల్ని కూడా మనకి చూపెట్టడం జరిగిందండి. అంతేకాకుండా ఇంకా చాలా దేవుళ్ళని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. సో అన్ని ప్రతిమలు చాలా బాగున్నాయి. అంతేకాకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ మనము కాసేపు కూర్చొని విశ్రాంతి కూడా తీసుకోవచ్చండి. పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా చాలా బాగా ఉందని చెప్పాను కదా, పార్క్ లాగా. సో పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ ప్లేస్ కూడా చాలా బాగుందండి. సో ఇవే కాకుండా ఇంకా మేము పైన జపాలి, వేణుగోపాలస్వామి టెంపుల్, ఇంకా ఆకాశగంగా, పాప వినాశిని ఇవి కూడా చూడడం జరిగిందండి.
సో ఇప్పుడైతే మీకు శ్రీవారి పాదాలు ఈ అపూర్వ శిలాతోరణం చక్రతీర్థం మీకు షేర్ చేస్తున్నాను. సో మిగతా 4 ప్లేసెస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. సో తప్పకుండా చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.